హైదరాబాద్ లో చార్మినార్, హైటెక్ సిటీ, బుద్ధుడి విగ్రహం, రామోజీ ఫిల్మ్ సిటీ ఇవన్నీ కూడా ఐకానిక్ సింబల్స్. ఇంకా వీటి జాబితా పెరుగుతూనే ఉంది. అయితే తొలిసారిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ లో ఓ సామాన్యుడు చేసిన అద్భుతం చేరింది. అది కాస్త దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ అద్భుతాన్ని ఆవిష్కరించిన వ్యక్తి పేరు బాబురావు. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు అధికంగా ఉండే ప్రాంతంలో కొన్ని నెలల క్రితం నీలోఫర్ కేఫ్ ఏర్పాటైంది. ఇందులో లభించే టీ, మస్కా బన్ అత్యంత ముఖ్యమైనవి. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉత్పత్తులను నీలోఫర్ కేఫ్ లో విక్రయించడం మొదలుపెట్టారు. ఇక్కడ విక్రయించే టీ ధర కూడా 1000 రూపాయల దాకా ఉంటుంది. అదే కాదు, నీలోఫర్ కేఫ్ ఏర్పాటు చేసిన భవనం అద్దె కూడా లక్షల్లో ఉంటుంది. ఈ అద్దె చెల్లింపుకు సంబంధించిన వార్త కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇలా చెప్పుకుంటూ పోతే నీలోఫర్ కేఫ్ గురించి రాయడానికి చాలానే ఉంది. నీలోఫర్ కేఫ్ ను బాబురావు ప్రారంభించారు. ఈయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. ఒక బట్టల షాప్ లో పనిచేసే ఆయన ఆ తర్వాత హోటల్ పెట్టారు. క్రమక్రమంగా ఎదిగారు. హైదరాబాద్ లో ఐకానిక్ సింబల్స్ జాబితాలో తన నీలోఫర్ కేఫ్ కూడా ఉండడం బాబురావు సాధించిన విజయానికి ఒక ప్రతీక. అటువంటి బాబురావు ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచారు. అలాగని ఈసారి ఆయన కొత్త కేఫ్ ఏం పెట్టలేదు, హోటల్ కూడా నిర్మించలేదు. ఈసారి ఆయన ఆధ్యాత్మిక కోణంలో వార్తల్లోకి ఎక్కారు. ఎక్కడం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తన గురించి చర్చ జరిగేలా చూసుకున్నారు. బాబురావు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ఇటీవల బాబురావుకు ఓ కల వచ్చింది. అందులో వెంకటేశ్వర స్వామి ఆయనకు కనిపించారు. తన కోసం ఒక యజ్ఞోపవీతం తయారు చేయించాలని స్వామివారు బాబురావును కోరారు. దీంతో బాబురావు వెంటనే యజ్ఞోపవీతం తయారు చేయించారు. దీనికోసం మేలిమి బంగారం, వజ్రాలను ఉపయోగించారు. 4.5 కోట్లు ఖర్చు పెట్టి దీనిని తయారు చేయించారు. దీనిని తయారు చేయడానికి దాదాపుగా నెల రోజుల టైం అయితే పట్టింది. గత నెలలో కుటుంబంతో కలిసి బాబురావు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కలలో స్వామివారు వచ్చి ఇలా యజ్ఞోపవీతం అడిగినట్టుగా అనిపించింది. అందుకే 4.5 కోట్లు ఖర్చు పెట్టి వెంకటేశ్వర స్వామికి బాబురావు యజ్ఞోపవీతం తయారు చేయించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా సేవా విషయంలోనూ బాబురావు ముందుంటారు. తన కేఫ్ లో తయారు చేసే ఉత్పత్తులను పేద పిల్లలకు అందిస్తూ ఉంటారు. వారి చదువుకు కూడా సహాయం చేస్తూ ఉంటారు. బాబురావు ఆర్థిక సహాయం చేసిన చాలా మంది పిల్లలు జీవితంలో స్థిరపడ్డారు. ఇప్పటికీ తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది పిల్లల చదువులకు కూడా బాబురావు ఆర్థికంగా సహాయం చేస్తూనే ఉంటారు. భవిష్యత్తు కాలంలో ఒక స్కూల్ ను కూడా ఏర్పాటు చేయాలని బాబురావు లక్ష్యంగా పెట్టుకున్నారు.